ఎందుకంటే యూఎస్లో చాలా యూనివర్సిటీల్లో వీళ్ళ ఎక్స్పర్టైజ్ ఉంది కదా, ఇజ్రాయెల్ ఎక్స్పర్టైజ్ ఉంది. బట్ ఎకనామికల్లీ ఇజ్రాయెల్ ఇస్ డిపెండెంట్. మేబీ టెక్ పరంగా యూఎస్ డిపెండెంట్ అయ్యి ఉండొచ్చు. బట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా వాళ్ళ బడ్జెట్కి యూఎస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా అవసరం. ఇది వరకు ఏంటి, డెమోక్రాట్స్ ఉండనివ్వండి, రిపబ్లికన్స్ ఉండనివ్వండి, వీళ్ళకి ఫండింగ్ వస్తూ ఉండేది. పెద్ద అంటే మేము అపోజ్ చేస్తున్నాం ఇజ్రాయెల్ స్టాండ్, మాకు ఇష్టం లేదు, ఇవన్నీ అన్న ఫండింగ్ వచ్చేసరికి ఇచ్చేసేవాళ్ళు బికాస్ ఆఫ్ లాబీ. కానీ ఇప్పుడు ఏమైంది, డెమోక్రాట్స్ మెల్లమెల్లగా ఇజ్రాయెల్కి దూరం అయిపోతూ వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఈ ఇస్లామిక్ లాబీ పవర్ఫుల్ అయిపోయింది. ఎంతంటే ఈ జూయిష్ లాబీ డబ్బు ఇస్తామంటే ఫండింగ్ వాళ్ళు వద్దనేస్తున్నారు. సో అంటే ఏంటి, ఇజ్రాయెల్ జూయిష్ లాబీ కంప్లీట్లీ రిపబ్లికన్స్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు రిపబ్లికన్స్ కూడా టర్న్ అయిపోయినట్టయితే ఇజ్రాయెల్ సర్వైవల్ చాలా కష్టం. సో మరి మేబీ బిహైండ్ ద సీన్స్ ఏంటంటే ఇజ్రాయెల్ వర్క్ చేస్తూనే ఉండొచ్చు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో యుఎస్ ఒక్కదాని మీద ఆధారపడలేము అన్న సంగతి ఇజ్రాయెల్ గ్రహించింది. సో అందుకే వాళ్ళు ఏం చేశారు, భారత్ వైపు చూశారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఐరన్ డోమ్ భారత్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనగానే ఏంటంటే భారత్ కూడా ఐరన్ డోమ్ తీసుకుంటుందని అనుకుంటున్నారు. టు బి ఆనెస్ట్, భారత్కి ఐరన్ డోమ్ అవసరం లేదు. ఎందుకంటే ఐరన్ డోమ్ టూ ఎక్స్పెన్సివ్, అది చాలా ఎక్స్పెన్సివ్. అండ్ అట్ ది సేమ్ టైం ఆ పనితనం కూడా అంత ప్రభావవంతంగా లేదన్నది మనం ఈ యుద్ధంలో చూసాం. దానికంటే చాలా తక్కువ ఖర్చుతో దానికంటే చాలా మెరుగ్గా పనిచేయగలిగే మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి, ఎయిర్ డిఫెన్స్. మనం అది ఆపరేషన్ సింధూర్లో చూపించాం. కానీ ఇజ్రాయెల్కి కావాలి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్కి మనం ఒప్పుకున్నాం. ఎందుకంటే బైలేటరల్ రిలేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది మనం చూస్తున్నాం ఈ కాలంలో ద్వైపాక్షిక సంబంధాలు అనేది ఎంత బలమైనవో. సో ఏంటంటే ఇజ్రాయెల్కి ఈ టైంలో కనుక మనం సహాయం చేస్తే, ఎందుకంటే మోర్ ఓవర్ ఇజ్రాయెల్ మనకి రిలేషన్స్ రికగ్నైజ్ చేయని టైంలోనే మనకి చాలా చేసింది. అది మనకి అందరికీ తెలిసిందే. 71 వార్లో కానీ 84 టైంలో అయితే స్పెషల్ ఫోర్సెస్ ఇజ్రాయెల్ వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు అన్నది కూడా ఉంది. రా వాళ్ళు వెళ్ళి, వీ డోంట్ నో మరి ఎవరు రా కాబట్టి ఎందుకు వాళ్ళు గోల్డా మేరీ వాస్ ప్రెసిడెంట్, సారీ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్. షీ హాస్ సెంట్ ఎ వార్షిప్ కదండి. కరెక్ట్. ఇందిరాగాంధీకి ఒక ఫోన్ కాల్ తోటి పంపించారు ఆవిడ. అంత బోల్డ్ లేడీ అండి, ఐరన్ లేడీ ఆవిడ. వన్ ఆఫ్ ద బెస్ట్ పిఎం అని అంటారు ఆవిడ. ఒక సామాన్యమైన కుటుంబం నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి దేశానికి ఒక షేప్ తీసుకొచ్చారు ఆవిడ. 100%. అండ్ ఇంకా 99 అప్పుడు మన మీద ఆంక్షలు ఉంటే యుఎస్ని ధిక్కరించి ఇజ్రాయెల్ మనకి వెపన్స్ పంపింది మనకి తెలుసు. కరెక్టే, వెనక జియో పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, క్యాల్కులేషన్స్ ఉంటాయి. బట్ వాట్ ఎవర్, మనకు అవసరం ఉన్నప్పుడు ఇజ్రాయెల్ చేసిన మాటను మనం మర్చిపోలేం. బట్ ఇప్పుడు ఏంటి, ఈక్వేషన్స్ మారాయి. ఒకప్పుడు మనకి ఎవరెవరైతే సహాయం చేశారో ఇప్పుడు మనం తిరిగి వాళ్ళకి చేసే స్థితికి వచ్చాం. ఆ స్థాయికి మనం ఎదిగాం. రష్యా ఒకప్పుడు మనని బిగ్ బ్రదర్, వాళ్ళు బిగ్ బ్రదర్, మనం స్మాల్ బ్రదర్. క్రూడ్ పంపిస్తే మనం పెట్రోల్ పంపిస్తాం. అసలు ఈ విచిత్రం చూడండి, థర్డ్ లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ రిఫైనరీ పవర్ రష్యా, మనం 4th. కానీ మనం రిఫైన్ చేసి వాళ్ళకి పంపిస్తున్నాం, ఏది వాళ్ళు పంపిన ఆయిల్నే. సో అంటే మనం ఎలా ఎదుగుతున్నాం గ్లోబల్లీ, మన స్టేచర్ ఎలా ఎదుగుతుందో చూడండి. సో ఏంటంటే ఈ టైంలో ఏంటంటే ఇజ్రాయెల్ ఏంటంటే ఈ పవర్ని వాళ్ళ వైపు పెట్టుకుని ఏంటంటే బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ నెతన్యాహు ఏంటి, ఇప్పటివరకు ఇది నెతన్యాహు స్టాండ్. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. నెతన్యాహుకి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 77 78 years old. కానీ తర్వాత వచ్చే వాళ్ళు ఇదే స్టాండ్తో ఉంటారా అంటే, ఓకే యుఎస్ని నెతన్యాహు ఎదిరిస్తున్నాడు కరెక్టే, కానీ వచ్చేవాళ్ళు కూడా యూఎస్ని ఇలాగే ఎదిరిస్తుంటారు. భారత్తో ఎవరున్నా వాళ్ళు సత్సంబంధాలే పెట్టుకుంటారు. క్వశ్చన్ ఏంటంటే భారత్తో ఎలా ఉంటారని కాదు, యూఎస్తో ఎలా ఉంటారని. ఎందుకంటే అవునన్నా కాదని ఇప్పుడు నెతన్యాహు October 7th నుంచి యుద్ధం కంటిన్యూ చేయడానికి కారణం ఒకటి ఏంటి అంటే, తన మీద ఏవైతే కోర్టులో కేసులు నడుస్తున్నాయో దాన్ని దాటవేసి రావడానికి ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాడు. బట్ ఎట్ ది సేమ్ టైం రిజల్ట్ కూడా నెతన్యాహు చూపిస్తూ వచ్చాడు. ఈరోజు మనం చూసుకుంటే ప్రపంచం దృష్టి మొత్తం ఇరాన్ మీద ఉంది, విచ్ ఇస్ ఫైన్. కానీ ఈ టైంలో 80% ఆఫ్ గాజా ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసుకుంది. 80% ఆఫ్ గాజా. నిజానికి ట్రంప్ ఒకటి బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ అన్న ఏదో తయారు చేసింది ఎందుకు, వాళ్ళ పీస్ కీపింగ్ ఫోర్స్ అక్కడ ఉండాలని. బట్ అలాంటి టైంలో 80% ఆఫ్ గాజాని నెతన్యాహు ఆక్యుపై చేసేసుకున్నాడంటే గ్రేటర్ ఇజ్రాయెల్ గోల్ ఏదైతే ఉందో దాని దిశగా నెతన్యాహు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎస్. అండ్ వాళ్ళ ఐ థింక్ హెల్త్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ బహిరంగంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వెస్ట్ బ్యాంక్ మనకు తెలిసిందే, వీళ్ళు ఆక్యుపైడ్, ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది అనుకుంటారు. ఇజ్రాయెల్ ఏంటంటే అది మాదేనని అంటారు. 2 నేషన్ థియరీ ఒప్పుకోరు. వెస్ట్ బ్యాంక్ ఇస్ ప్యాలెస్తీన్. అందరూ ఫ్రీ ప్యాలెస్తీన్ అని అంటే ఇజ్రాయెల్ ఫ్రీ ప్యాలెస్తీన్ అనేది ఏమీ లేదని అంటుంది.
అక్కడ ఏంటి జూయిష్ వాళ్ళని సెటిల్ చేయాలని, ఎందుకంటే మనకు తెలిసింది అక్కడ ప్యాలెస్తీనియన్స్ ముస్లిమ్స్ ఉంటారు, కానీ డెమోగ్రఫీ చేంజ్ అక్కడ చేయాలి అని చెప్పి ఇజ్రాయలీ సెటిలర్స్ అని అంటారు, అంటే అక్కడ ఇల్లు కట్టించి ఇజ్రాయలీలను పెట్టడం. 2 నెలల క్రితం ఇజ్రాయెల్ అది చేస్తూ వాళ్ళు ఏమన్నారు అంటే, వాళ్ళ ఫినాన్స్ మినిస్టరో హెల్త్ మినిస్టరో, మనకి ఇది ఇంకా స్టార్టింగే, మనం దీని తర్వాత లెబనన్లోకి వెళ్ళాలి, సిరియాలోకి వెళ్ళాలి, జార్డన్లోకి వెళ్ళాలి, సౌదీలోకి కూడా వెళ్ళాలని అన్నారు వాళ్ళు. జస్ట్ ఇమాజిన్, అంటే వాళ్ళు వాళ్ళు ఇంత దెబ్బలు తింటూ ఉన్నా, గ్రేటర్ ఇజ్రాయెల్ కాదు ఇప్పుడు, అది గ్రేటర్ వెస్ట్ ఏషియా టు బి ఆనెస్ట్ అలాగే ఉంది. అంటే వాళ్ళు ఇంత దెబ్బలు తగులుతున్నా వాళ్ళు ఆ మాట అనగలిగాడు అంటే వాళ్ళ దగ్గర వ్యూహం ఉండాలి. వ్యూహం ఉంది. ఎస్. సో ఇదే వే చెప్పాలంటే ఈ మొత్తం యుద్ధంలో చూసుకున్నట్టయితే ఇరాన్ రెజ్యూమ్ చేంజ్ అవ్వడం ఎవిడెంట్ అయితే మేబీ ఇంకో 6 months పట్టచ్చు, 7 months పట్టచ్చు, 8 months పట్టచ్చు. బట్ లుక్స్ లైక్ రెజ్యూమ్ చేంజ్ మే హ్యాపెన్. నేను అన్నట్టుగా మినీ రెజ్యూమ్ చేంజ్ అనేది కంప్లీట్ రెజ్యూమ్ చేంజ్ అవ్వచ్చు. వెస్ట్ ఏషియా రికవర్ అయ్యే పరిస్థితిలో లేదు. యుఎస్ దిగి చేతులు కాల్చుకుంది, గెలిచినా సరే ఓడే పరిస్థితికి వచ్చింది. బట్ ఈ మొత్తం సినారియోలో విన్నర్గా ఎవరు ఎమర్జ్ అవుతున్నారు? ఇజ్రాయెల్ ఎమర్జ్ అవుతుంది. సో ఇన్ ఏ వే ఇజ్రాయెల్ ఏంటంటే వెరీ బ్రిలియంట్ మూవ్. తనని ఎదిరించే వాళ్ళని వీక్ చేసింది, తనతో ఉన్న వాళ్ళది సత్సంబంధాలు పెట్టుకుని వాళ్ళతోని, అంటే విచ్ ఇస్ భారత్, సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటుంది. తనకి థ్రెట్ ఉన్న వాళ్ళది రెజ్యూమ్ చేంజ్ చేసింది. తనకి ఎవరైతే ప్రమాదకరం ఐడియాలజికల్ నమ్మారో వాళ్ళు ఒక రకంగా బలహీన పడిపోయేలా రకంగా సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో ఇట్ ఈస్ ఎ వెరీ బ్రిలియంట్ మూవ్. బట్ అండ్ అట్ లాంగ్ రన్ ఇజ్రాయెల్ ఎలా సర్వైవ్ అవుతుంది అనేది ఇప్పుడు వచ్చే అధికారుల అధ్యక్షుడి మీద అండ్ ఇజ్రాయెల్లో కొత్తగా ఎన్నికయ్యే ప్రధానమంత్రి మీద ఉంటుంది. ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ద గ్రేటర్ ఇజ్రాయెల్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ. నమస్తే.